గారు షూటింగ్ ఎలాగ తప్పదు, ఇక్కడ కూడా ఎందుకంటే కొడుతున్నారు. నేను ఎలాంటి డైరెక్టర్ అమ్మా? చెప్పమ్మా, నేను ఎలాంటి డైరెక్టర్ని? పెద్ద డైరెక్టరే. నన్ను కాపీ డైరెక్టర్ అంటాడు మొదలు, నేను క్యాసెట్ స్టార్ట్ చేస్తానమ్మా. మందులో ఉంటే పక్కనున్న మనుషులు కూడా కనిపించరు కాబోలు. ఎందుకు కనిపించరు? కాకపోతే కొంతమందిని చూస్తే ఎక్కిన మందు కాస్త దిగిపోతుంది. కొత్త మోజు కదూ, అలాగే ఉంటుందిలేండి. పాత పడిపోయాననుకుంటున్నారేమో, నాకింకా 25 ఏళ్ళ. మోహన్, ప్రొడ్యూసర్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ పిక్చర్ అనార్కల్లో నా హీరోయిన్ క్యారెక్టర్ గురించి అడగకూడదు? నేను అడిగితే బాగుండదు. ఈ జోకాల్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నేను ఇలా చూశానంటే ప్రొడ్యూసరు ఈ క్షణంలో ఒకే వేస్తాడు. నువ్వే అడుగు. అనార్కల్లో బేబీకి హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తానని ఒక్క మాట ఇవ్వండి చాలు, వెళ్ళిపోతాను. హీరోయిన్ వేషాడు ఊరికే కబుర్లు చెప్తాడు. ముందు నీ బేబీ నా సంగతి చూడమా. నిజం కిషోర్, నేను ఈ సినిమా మనుషుల మధ్య ఇవ్వలేకపోతున్నాను. ఎలా చెప్పినా అమ్మ మాత్రం నన్ను అర్థం చేసుకోవటం లేదు. మరి నేను సినిమా వాడినేగా, అయితే నన్ను నమ్మడం లేదన్నమాట. అంత మాటను కిషోర్. ఏం సోసిస్తున్నావు? వెళ్ళి ట్రైన్ వేసరా. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, ముందు నేను చెప్పిన సంగతి ఆలోచించు. ఓ బ్యూటిఫుల్, మార్వలస్ జ్యోతి, లవ్లీ, వండర్ఫుల్. బేబీ గురించి ప్రొడ్యూసర్ని అడిగినట్టున్నావు, ఏమంటున్నాడు? షరా మామూలే. ఇప్పుడు వాడు జ్యోతి మోజులో ఉన్నాడు. దాంతో ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఈ జోకా నీకోసమే తయారు చేసినట్టు. ఏమిటో ఈవేళ చాలా అందంగా ఉన్నావు. అది బ్రతికుండగా నీ బేబీని చస్తే హీరోయిన్ చేయడు, ఆ తర్వాత నీ ఇష్టం. ఆ అడ్డలా తొలగించుకోవాలి నాకు తెలుసు. శ్మశానం మధ్యలో ముచ్చటగా ఓ ముగ్గు, ముగ్గు మధ్యలో ఓ పుర్రె, పుర్రెలో 25 అంగుళాల మేకు, పక్కనే కోడిని కోసిన బాంబు. ఆ శ్మశానంలోకి ప్రవేశించాడొక వ్యక్తి. జడలు కట్టేసిన జుట్టు, రక్తం కల్లా ఎర్రగా ఉన్న బొట్టు, అతని చేతిలో ఓ కాలి ఎముక, చెవిలో ఓ చేతి ఎముక. ఆ వ్యక్తి ముగ్గు ముందర కూర్చున్నాడు. ఏం డైరెక్టర్ గారు, ఏమిటి ఆలస్యం? మొదలెడదామా? మొదలెడదామండి. ఆల్ ఆర్టిస్టుల కాంబినేషన్ కదా, మిగతా ఆర్టిస్టులు కూడా రావాలి కదా. ఏమై అవుతారు? ఏమైందండి? 9 6:30 గంటల కదా ఆర్టిస్ట్ అంతా లొకేషన్ ఉండాలి చెప్పా. జ్యోతి అదే జ్యోతి. అసలు టైం చేద్దామే మీకు. ఇదిగో ప్రొడ్యూసరు, ఇలా ఒక్కొక్క ఆర్టిస్ట్ 60 తప్పులు లేట్గా వస్తే నీ సినిమా పూర్తి చేయడానికి 6 సంవత్సరాలు పడుతుంది. ఇంతకీ అమ్మాయి వస్తున్నారా? ఇదిగో కిషోర్, అమ్మాయిలు అక్కడ సీన్ ఏమైనా ప్లాన్ చేస్తా? ఏమయ్య, నీకు బుద్ధుందా? ఏమండి, సమయానికి ఆర్టిస్ట్ తీసుకురా, నువ్వే మేనేజర్ అయ్యా. వెళ్ళి జ్యోతిని తీసుకురాపో. అలాగే కోల్డ్ క్రీమ్, డెంటల్ క్రీమ్, అబ్రకదబ్రా, ఆబు బేకరీ అని మంత్రాలు వల్లిస్తూ ఆ ముగ్గులోకి రావాల్సిన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. కట్ చేస్తే ఎదురుగా ఉన్న చెట్టుకి అమ్మాయి శవం. మనం కథ చెప్తే ఆడలిపోయాడు. ఇక సినిమా చూస్తే చచ్చి ఊరుకుంటాడు. Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.